వ్యూస్ అందరికీ నమస్కారం. మన భారతదేశంలో ఎంత ప్రాముఖ్యత చెందిందో అందరికీ తెలిసిందే. ఇటువంటి భారతదేశములో కొంతమంది ఏలన చేస్తున్నారు. కొంతమంది ఇది అంత నిజం కాదు అని అంటున్నారు. ఇది ఏది అయినా ఈ మంచి మాటలు కొంతమంది చదువుతున్న అద్భుతమైన వాక్యాలను ఆ పదాలను తప్పుగా అర్థం చేసుకోకండి. అది ఏమి అంటే శ్రీకృష్ణుని మంచి మాటలు ముఖ్యంగా భగవద్గీత నుండి సేకరించబడినవి. ఈ 10 ఏళ్లు జీవిత పాఠాలు, ధార్మికత మరియు నీతి గురించి సన్నివేశాలను తెలియజేస్తాయి. మహాభారతం ఈ పుస్తకములో తెలుసుకోవలసిన విశేషాలు చాలా ఉన్నాయి. గొప్పవైన ఇందులో ప్రతి పదం ఒక గొప్ప అర్థం ఉంటుంది. ఇవి మనకు అన్ని చెప్పడానికి శ్రీకృష్ణుడు కారణం. వీటిలో ఉన్న ప్రతి ఒక్కటి మనుషులు ఎలా బ్రతాకాలి అనేది మహాభారతంలో తెలియజేస్తుంది. ఇందులో మనం తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నవి. అవి కొన్ని. భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడికి ఉపదేశించిన ఒక ముఖ్యమైన సందేశం ఇది. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన అనే ఈ వాక్యం అర్థం మనం కేవలం కర్మ చేయాలి కాని ఫలితాల గురించి ఆలోచించకూడదు. కథ. రాముడు అనే ఒక రైతు ఉన్నాడు. అతను ప్రతిసారీ తన పొలంలో ఎంతో శ్రమించి విత్తనాలు వేశాడు. కాని ప్రతిసారీ వాన రావడం లేదా ఇతర కారణాల వలన పంట కొంతవరకు నష్టపోయేది. రాముడు ఎల్లప్పుడూ ఫలితాల గురించి ఆలోచిస్తూ భయపడుతూ ఉండేవాడు. ఫలితంగా అతను నిరుత్సాహపడి పని చేయడం మానేసేవాడు. ఒకరోజు రాముడు తన పాడుచేసిన పొలంలో తిరుగుతున్నప్పుడు ఒక సాధువు రాముని చూసి అడిగాడు, రాముడా, నీవు ఎందుకు ఇంత నిరుత్సాహపడి ఉన్నావు అని. రాముడు తన కష్టాలన్నీ సాధువుకి చెప్పాడు. సాధువు అతనికి భగవద్గీతలోని కర్మ సిద్ధాంతాన్ని వివరించి చెప్పాడు. రాముడా, నీ కర్తవ్యం కేవలం కర్మ చేయడం. ఫలితాల గురించి ఆలోచించడం నీ పని కాదు. కర్మ యొక్క ఫలితాలు దేవుడి చేతిలో ఉన్నాయి. కేవలం నీ కర్తవ్యం నమ్మి కష్టపడుతూ నీ పని చేసేయి అని చెప్పాడు. రాముడు సాధువు మాటలు వినిపించి ఆలోచించాడు. అతనికి నిజంగా ఫలితాల గురించి ఆలోచించడం వలన తన పనిమీద దృష్టి కోల్పోయినట్లు అనిపించింది. రాముడు సాధువు చెప్పిన విధంగా కేవలం తన కర్మపై దృష్టి పెట్టాడు. కొన్ని నెలల తర్వాత రాముడు తన పొలాన్ని మంచి పంటతో నింపాడు. ఈసారి వాన బాగా కురిసింది, పంట బాగా పెరిగింది. అతను సంతోషంగా సాధువును ఆశీర్వదించడానికి వెళ్లాడు. సాధువు చెప్పిన విషయాలు రాముడికి జీవిత పాఠాలు నేర్పించాయి. విశ్లేషణ. ఈ కథలోని సందేశం మనకు జీవితంలో ఎంతో ముఖ్యమైనది. మనం ఎప్పుడూ ఫలితాల గురించి ఆలోచిస్తూ మన పని పట్ల నిరుత్సాహపడకూడదు. కేవలం కర్మ చేయడమే మన బాధ్యత. ఫలితాలు ఎలా ఉంటాయో అనే ఆలోచనను మనం వదిలించుకోవాలి. ఇది మనం చేసే ప్రతి పనిలో నిబద్ధతను మరియు మనసులో ప్రశాంతతను తీసుకురాగలదు. ఈ సందేశం ద్వారా మనం ప్రతి పని చేయడంలో ఒక నిరతత్వం మరియు సమానత్వం పొందుతాము. ఇలానే మనం జీవితం పట్ల సంతోషంగా మరియు ధైర్యంగా ముందుకు సాగవచ్చు. శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పిన ఈ శ్లోకాలు, సూత్రాలు మరియు జీవిత పాఠాలు కలిపి ఒక సమగ్ర ధార్మిక, నైతిక మరియు ఆచరణాత్మక మార్గదర్శిని అని చెప్పవచ్చు. వీటిని కలిపి శ్రీకృష్ణుని సిద్ధాంతాలు లేదా భగవద్గీత సందేశాలు అని అంటారు. ఈ సిద్ధాంతాలు మనకు నైతికత, ధర్మం, యోగం మరియు ఆత్మపరిశీలన గురించి గొప్ప పాఠాలు నేర్పిస్తాయి. ఇవి మన దైనందిన జీవితంలో పాటించగలిగే మార్గదర్శక సూత్రాలు. శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పిన ఈ శ్లోకాలు, సూత్రాలు మరియు జీవిత పాఠాలు కలిపి ఒక సమగ్ర ధార్మిక, నైతిక మరియు ఆచరణాత్మక మార్గదర్శిని అని చెప్పవచ్చు.